నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రభాకర్. రైట్, గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించి అసలు గ్రూప్ 1 ఎగ్జామ్ మెయిన్స్ జరుగుతుందా జరగదా అని చెప్పి మరి అభ్యర్థులలో చాలా గందరగోళం పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈ గ్రూప్ 1కి సంబంధించి ఏదైతే ప్రిలిమినరీ టెస్ట్లో 14 క్వశ్చన్ల పైగా మరి తప్పుగా వచ్చినాయని చెప్పి, అదేవిధంగా దీనికి సంబంధించి టీఎస్పీఎస్సీ కావచ్చు, ఇవి ఏదైతే తెలుగు అకాడమీని పుస్తకాలను ప్రామాణికంగా తీసుకోమని చెప్పడము, దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇదంతా అంశాన్ని నిరుద్యోగులు అందరూ కూడా కోర్టు వెళ్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఈ నెల జరిగేటటువంటి గ్రూప్ 1 మెయిన్స్ 21కి జరిగేటటువంటి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ మరి జరుగుతుందా జరగదా, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, అసలు నిరుద్యోగులు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారనే అంశాన్ని మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడేందుకు ఓయూ జేఏసీ నాయకుడు, విద్యార్థి నాయకుడు జనార్దన్ ఉన్నాడు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు చర్చించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఎట్లా చూస్తారు ఇవాళ ఏదైతే దీనికి గ్రూప్ 1కి సంబంధించి తప్పుడు క్వశ్చన్లు ఉన్నాయంటారు, మెయిన్స్కి సంబంధించి కొంతమంది యాడ్ చేయాలంటున్నాయి చెప్తారు. ఖచ్చితంగా ఈ కేసులన్నీ తెగినాకనే ఎగ్జామ్ పెట్టాలి. ఎందుకంటే ఇప్పటివరకు కీ మీద మనకు చర్చలు జరిగినాయి. ఒక 27వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు రోజు చర్చలు జరిగినాయి. అప్పుడు ఏం జరిగిందంటే ఖచ్చితంగా మేము పిటిషనర్స్ లేవనెత్తినటువంటి 14 క్వశ్చన్లలో 7 క్వశ్చన్లు అవుట్ రైట్గా ఎగిరిపోతాయి. ఎందుకంటే వాళ్ళు ఏదైతే మాకు అఫిడవిట్లు ఇచ్చినటువంటి అఫిడవిట్లో వాళ్ళు తెలుగు అకాడమీ ప్రామాణికం కాదని చెప్పినటువంటి ఇది ఉన్నది. మాకు ఆ తెలుగు అకాడమీ ప్రామాణికం కాదని ఒకవైపు చెప్తూ జేఎల్కి ఇచ్చినటువంటి దాంట్లో ఇక్కడ చెప్పడం జరిగింది, తెలుగు అకాడమీ ప్రామాణికం కాదు. ఇంకొకటి ఆ విధంగా క్వశ్చన్లు లేచిపోతాయి. వాళ్ళు తెలుగు అకాడమీ ప్రామాణికం కాదని చూపించడంతో పాటు వికీపీడియాని ప్రామాణికం చూపించారు, గూగుల్ని ప్రామాణికం చూపించారు. ఇంకొకటి వాళ్ళు మేజర్గా వాళ్ళు అడ్వకేట్ గారు, స్టాండింగ్ కౌన్సిల్ అయితే ఏంది, జీపీ ఫర్ సర్వీసెస్ అడిషనల్ జీపీ ఉన్నటువంటి వారు, ఆర్గ్యుమెంట్ చేసినటువంటి వారు పదే చెప్పేది ఏంటంటే ముగ్గురు పిటిషనర్లు ఉన్నారు, అలా ఒక ఆయన ఆబ్జెక్షన్స్ రైట్ చేసిర్రు, ఇంకొక ఆయన రైట్ చేయలేదని చెప్పిర్రు. అట్లా ఆబ్జెక్షన్స్ రైట్ చేయకున్నా కానీ పిటిషనర్స్కును మీరు క్వశ్చన్లు ఏదైతే తప్పు చేస్తున్నారో పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ వాటిని తేల్చుకోవాలి, వాటిని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. ఆబ్జెక్షన్స్తో పని లేదు. తప్పుడు క్వశ్చన్లు ఇవ్వడం అనేటటువంటిది ఏదైతే రిక్రూట్మెంట్ ఏజెన్సీలు చేస్తున్నటువంటిది అది చాలా తప్పు. వాళ్ళు శిక్ష అర్హులు అనేటువంటి చెప్తున్న జడ్జిమెంట్స్ ఇవి ఉన్నాయి మా చేతిలో. మీరు ఈ కేవలము మీరు ఏదైతే ఈరోజు చెప్తున్నటువంటి అంశం ఉందో ఆబ్జెక్షన్ రైట్ చేయలేదని, ఇవాళ 30,000 మంది, ఇవాళ నువ్వు 3 లక్షల మంది రాసినటువంటి వాళ్ళు ఆబ్జెక్షన్లు రైట్ చేస్తే నీకు సాఫ్ట్వేర్ యాక్సెప్ట్ చేస్తుందా? చెయ్యదు. నువ్వు అందరికీ ఎక్నాలజ్మెంట్ ఇస్తున్నావా, రిసీట్ ఇస్తున్నావా, ఆబ్జెక్షన్ రైట్ చేసినట్టు ఉండదు. అలా ఎవందో ఒకంది గుడిసూటిగా తలుగుద్ది. రైల్వేలో మనం తత్కాలు బుక్ చేసుకుంటే అందరికీ రావు కదా, ఎవరికొకని తలుగుద్ది టికెట్. ఇది కూడా అట్టనే తత్కాల లెక్కనే అయిపోయింది ఆబ్జెక్షన్ రైట్ చేయడం. ఈరోజు నువ్వు లేదంటున్నావు, మరి ప్రతి క్వశ్చన్ కొన్ని వేల మంది, కొన్ని వందల మంది చేసిర్రు అంటున్నారు. నువ్వు చేయలేదు అంటూనే మరి వేరే వాళ్ళు చేసిర్రు అంటున్నావు. అంటే పిటిషనర్ కనుక దానికి ఆబ్జెక్షన్ రైట్ చేయకుండా తప్ప. ఇలాంటి వితండవాదాలు చేయొద్దు, ఇది తప్పు. దీనివల్ల కొంతమందికి అవకాశం కోల్పోయినటువంటి వాళ్ళకి అవకాశం వస్తుంది. 29 జీవో కూడా దుర్మార్గమైన జీవో, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదు. అది కనుక పోతే ఖచ్చితంగా అది పోతుంది. ఎందుకంటే దీపేందర్ యాదవ్ అనేటటువంటి జడ్జిమెంట్ వచ్చింది. వాళ్ళే 25 జీవోకు ప్రామాణికం అనే 25 జీవో ఒకప్పుడు 55 జీవో మీద కేసు వేసినప్పుడు 55 జీవో మంచిదని చెప్పేసి ఇచ్చినటువంటిది కౌంటర్ అఫిడవిట్ ఉన్నది మా చేతిలో. దాంతోపాటు ఇక్కడ ఇది ఈ 25 జీవోకి సంబంధించినటువంటి ఇలా 4 ఉన్నాయి వాళ్ళు ఇచ్చినాయి. 29 జీవో ఈరోజు మంచిది కాదని ఇస్తున్నటువంటిది ఒకటి ఉన్నది. మేము ఏం చెప్తున్నామంటే 2 నేలక దూరంలో మీదే. జేఎల్కు తెలుగు ప్రామాణికం అన్నారు, జేఎల్ ఈ గ్రూప్ 1లో కాదన్నారు. అప్పుడు 55 మంచిది అన్నారు, ఈరోజు 55 మంచిది కాదంటున్నారు. ఖచ్చితంగా ఈ 2 బలమైనటువంటి అంశాలు, ఈ 2 బలమైన అంశాలు అని ఎందుకు చెప్తున్నామంటే ఈ 2 రాంగ్కి వల్ల, రాంగ్ క్వశ్చన్స్ వల్ల 29 జీవోను తీసేయడం వల్ల రెండింటి వల్ల ఒక 10,000 మంది ఇన్ అవుట్ అవుతారు. దానివల్ల ఏంటంటే ఖచ్చితంగా రెండోసారి ఎగ్జామ్ పెట్టాల్సి వస్తుంది. మేము కోరుతున్నది ఏంటి, నిరుద్యోగులు గ్రూప్ 1 రాసేటువంటి అభ్యర్థులు కోరుతున్నది ఏంటంటే ఖచ్చితంగా మీరు ఈరోజు ఆ కేసుల్ని మొత్తాన్ని మీరు ఒక పునఃపరిశీలన చేసుకొని అత్యంత వేగంగా, అత్యంత ప్రాధాన్యత అంశంగా పరిగణలోకి తీసుకుంటే మీరు నెల రోజులలో పరిష్కరిస్తారు. వీటిని గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్ అయిపోయినాక జనవరిలోనో ఫిబ్రవరిలోనో మెయిన్స్ పెట్టుకుంటే మంచిది. ఇలా ఈ ప్రభుత్వం మెయిన్స్ ఎగ్జామ్ పెట్టినాం, మేము అనుకున్నట్టు అన్ని ఎగ్జామ్స్ పెడుతున్నాం అనేది ఒక్కటే మీరు మనసులో పెట్టుకొని కనుక పరీక్షలు పెడితే మాది అయిపోయింది అనుకుంటే మాత్రం మీరు తప్పు చేసినటువంటి వాళ్ళు అవుతారు, నిరుద్యోగుల్ని మోసం చేసినటువంటి వాళ్ళు అవుతారు. గ్రూప్ 1 అభ్యర్థుల ఉసురు తలుగుద్ది.
వాళ్ళకు ఖచ్చితంగా ఇది రాంగ్ క్వశ్చన్స్ మీద కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా గెలుస్తారు నిరుద్యోగులు. 29 జీవో మీద వెళ్ళినా గెలుస్తారు. ఈ 2 అంశాలలో గెలిచినప్పుడు ఈ మెయిన్స్ క్యాన్సిల్ అవుతుంది. పక్క రాష్ట్రంలో కూడా వీళ్ళు ఈ విధంగా చేసినప్పుడు 2018 గ్రూప్ 1 అనేది క్యాన్సిల్ అయింది. ఇదే విధంగా పెట్టినటువంటి 2011 కూడా క్యాన్సిల్ అయింది. మరోసారి గ్రూప్ 1 క్యాన్సిల్ అవ్వబోతుందా ఒకవేళ ఈ పరిణామంగా తీసుకుపోతే? వీళ్ళు ఇదే విధంగా కనుక ప్రవర్తిస్తే ఖచ్చితంగా ఈ గ్రూప్ 1 అనేటటువంటిది క్యాన్సిల్ అవుతుంది. వీరు కనుక మధ్యప్రదేశ్ లెక్క 2 సార్లు 3 సార్లు పెడతామంటే ఖచ్చితంగా మేము దీన్ని ఏదైతే ఇక్కడ మనకు డిఎస్సిలో టెట్టులలో నార్మలైజేషన్ చేస్తారో ఆ విధంగా చేస్తామంటే మాత్రం ఇది మెయిన్స్ కుదరదు. అక్కడున్న పరిస్థితులు వేరు, ఇక్కడున్న పరిస్థితులు వేరు. ఇక్కడ మెయిన్స్ కాకముందే లేవనెత్తినటువంటి వాళ్ళము ఈ అంశాన్ని. వీటిని మీరు దృష్టిలో పెట్టుకోరి, మొండిగా పోకండి. మీకు ఎవరైతే మీకు ఫీడ్ ఇస్తున్నారో, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో గ్రౌండ్ స్థాయిలో అది చాలా తప్పు. రేవంత్ రెడ్డి గారికి తెలుసో తెలియదో, వేం నరేందర్ రెడ్డి గారికి తెలుసో తెలియదో, మంత్రులకు తెలుసో తెలియదో, ఒకవేళ తెలిసినా మేము ఖచ్చితంగా మెయిన్స్ పెట్టి తీరుతాం, ఎవరు లేరు అని అనుకుంటే మీరు తప్పు. ఆల్రెడీ ఒక విషయంలో తప్పు చేసిర్రు. 1:100 ఇవ్వరి అన్నప్పుడు ఒక కేసు పడుతుంది అన్నారు. ఇచ్చిన వాళ్ళు మళ్ళీ కేసు వేస్తారు అన్నారు. దానికి కూడా అసెంబ్లీ నడుస్తున్నది. అప్పుడు ఒక చట్టం చేసి ఈరు అన్నాం. అప్పుడు వద్దనుకున్నారు. ఆ రోజు కేసులు పడమన్నారు. ఈరోజు ఎన్ని కేసులు పడ్డాయో చూసుకోరి. అన్ని కేసులు కూడా బలమైన నిరూపం అయింది. మరొకసారి మీరు పోతే మరి నిరుద్యోగులకు ఏం చెప్తారు? ఈ నోటిఫికేషన్ పోకుండా ఇంకొక గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏ విధంగా ఇస్తారు? ఈరోజు 29 క్యాన్సిల్ చేయకుండా వచ్చే ఈ నెలలో ఉన్న గ్రూప్ 1కి ఏ జీవోతో ఇస్తారు? ఒకవేళ మేము మిట్టనే పెడతాం 29 జీవోతోనే ఇదే మా హక్కు, ఇదే కాంగ్రెస్ వల్ల రిజర్వేషన్ కాల రాస్తామంటే 29 జీవోతో వచ్చే నోటిఫికేషన్ ఇస్తారా? ఇస్తే కాంగ్రెస్ రిజర్వేషన్లను కాల రాస్తుందా? రిజర్వేషన్లను కాంగ్రెస్ తీస్తుందా? రిజర్వేషన్లు అంటే కాంగ్రెస్కు నచ్చవా? దీన్ని ముందు తేల్చండి. ప్రజాకోర్టులో చెప్పండి. 29 జీవోని మేము వెనక్కి తీసుకుంటాం, కేసు వెనక్కి తీసుకుంటాం, బరాబర్ వెనక్కి తీసుకుంటాం. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రిజర్వేషన్లకు వ్యతిరేకి అని చెప్పమనండి బహిరంగంగా. ఒకవైపు కాంగ్రెసు, దళితుల కాంగ్రెసు, గిరిజనుల కాంగ్రెసు, బీదోని కాంగ్రెసు, రిజర్వేషన్ల కాపల కుక్క, రిజర్వేషన్లు కాపాడుతామని చెప్తున్న ఈ కాంగ్రెసు రిజర్వేషన్ల పైన ఏం తేల్చకుండా మీరు ఏ విధంగా పోతారు? అక్కడ ఉన్నటువంటి నికోలస్ గారికి చెప్తున్నాం, ఇది కులాన్ని తీయొద్దు. మీరు అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి వారు, మీరు సివిల్స్లో ఏ ప్రొవిజన్ ఉపయోగించుకున్నారో మీరు చెప్పాలి. ఇలా మీరు సెక్రటరీ హోదాలో ఉన్నారు. ఈరోజు ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి దళిత ఐఏఎస్ ఆఫీసర్లైనా, గిరిజన ఐఏఎస్ ఆఫీసర్లైనా మీరు అందరూ ఏం చేస్తున్నారు? రిజర్వేషన్లు పోతుంటే మీరు రిజర్వేషన్లు ఉపయోగించుకొని వచ్చినటువంటి వాళ్ళు ఇలా కళ్ళు మూసుకొని ఉన్నారా? రిజర్వేషన్లు ఉపయోగించుకొని ఎమ్మెల్యేలు ఎంపీలు అయినటువంటి వాళ్ళు కళ్ళు మూసుకున్నారా? మీరు మాట్లాడితే కాంగ్రెస్లో మీ పదవులు పోతాయా? బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళైనా దళితులందరూ ఏం చేస్తున్నారు? ఈ రిజర్వేషన్లు, ఉమ్మడి రిజర్వేషన్లు 29 జీవో ద్వారా పోతుంటే మీరెందుకు కన్ను తెరవట్లేదు? మీరెందుకు మాట్లాడరు? ఉత్తప్పుడు మీరు వచ్చి ఊపదంపుడు మాటలు ఎందుకు మాట్లాడతారు? ఉస్మానియా యూనివర్సిటీలో ఎక్కడో చదువుకున్న పిల్లల కాడికి వచ్చి కులాలు ఏకం కావాలి, సబ్బండ కులాలు ఏకం కావాలి, మనకు రాజ్యాధికారం కావాలంటారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ను, ఐపీఎస్ ఆఫీసర్ను ఒక గ్రూప్ 1 ద్వారా మీరు కన్ఫర్మ్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను స్టేట్లో తయారు చేయనటువంటి వాళ్ళను ఉడికిన బువ్వను తినే స్థాయిలో, తినేటటువంటి క్రమంలో వాళ్ళ నోటికాడి కూడును కొట్టుకుపోతుంటే ఈ కాంగ్రెస్ మీరు ఎందుకు దగ్గర వచ్చి మీరు వాళ్లకు నోట్లో ముద్ద పెట్టలేరు? ఇదేనా మీకు రాజకీయాలతోటే మీరు కుల రాజకీయాలు చేస్తారా? మీ రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకొని కులాలను రెచ్చగొడతారా? ఖబర్దార్ కుల నాయకులారా, మీరందరూ కూడా బయటికి రావాలి. ఖబర్దార్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగులారా, మీరందరూ కూడా బయటికి రావాలి. ఇప్పుడు 29 జీవోను మీరు ప్రశ్నించాలి. 29 జీవోకు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మంగళం పడుతున్నారు. వాళ్ళు మంగళం బట్టి తాంబూలాలు పంచుకుంటున్నారు. ఈ రిజర్వేషన్లను తొలగిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఒకవైపు రిజర్వేషన్లను కాపాడుతామని రిజర్వేషన్లు తీసేస్తుంటే మీరు ఏం చెప్తున్నారు? ఈ 29 జీవోకు సంబంధించినటువంటి కేసు ఒక్కసారి బెంచ్ మీదకి వచ్చింది. ఈ 29 జీవోను కనుక తీసేస్తే ఆ రోజు ఫ్రీ జోన్ వల్ల ఏ విధంగా ఉద్యమం జరిగిందో అదే రీతిలో ఉద్యమం చేయడానికి ముందుగా మీరు కుల నాయకులు కానీ ఎస్సీ ఎస్టీ ఆఫీసర్లు కూడా ఉండాలి. లోయర్ ట్యాంక్ బండ కింద ఉన్నటువంటి అంబేద్కర్ భవన్లో మీరు మీటింగులు పెట్టుకోండి. ఈ విద్యార్థుల తరపున మీరు పోరాడాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఇమ్మీడియట్గా మీరు సెక్రటరీకి, చీఫ్ సెక్రటరీకి వెళ్ళి మా జాతులకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి మీరు రిప్రజెంటేషన్ ఇవ్వాలి, మీరు కొట్లాడాలి. లేకుంటే మాత్రం ఆఫీసర్లను చూడం, రాజకీయ నాయకులను చూడం, కుల నాయకులని చూడం, అందరికీ కూడా బుద్ధి చెప్తామని కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. కాంగ్రెస్ నాయకులారా, మేము గనక
గ్రూప్ 1 పెడితే అయిపోతుంది అని చెప్పుకొని మీరు అనుకుంటున్నారో, గ్రూప్ 1 పెట్టడమే మా లక్ష్యం అనుకుంటున్నారో మెయిన్స్ ఎగ్జామ్, అది చాలా తప్పు. మీకు సూచన చేస్తున్నాం. రియాజ్ సార్ అయినా, బల్మూర్ వెంకట్ అయినా, కోదండరామ్ సార్ అయినా, ఆకునూరి మురళి అయినా, అరగోపాల్ సార్ అయినా, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ రావడానికి కాంగ్రెస్ కార్యకర్తల కన్నా ఎక్కువ పనిచేసినటువంటి వాళ్ళు. ఇలా గ్రూప్ 1 మెయిన్స్ మీద మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు? ఇన్ని కేసులతోటి ఏ విధంగా ఎగ్జామ్ పెట్టిస్తారు? 2011లో క్యాన్సిల్ అవ్వడానికి కంకణం కట్టుకున్న కోదండరామ్ రెడ్డి సార్ ఏం చేస్తున్నాడు? ఇదే రియాజ్ పోయినసారి గ్రూప్ 2 క్యాన్సిల్ కావడానికి పైసలు వేసుకొని కోట్ల చుట్టూ తిరిగిన బల్మూర్ ఏం చేస్తున్నాడు? ఆ రోజు 287 ఓఎంఆర్లు ఎక్కువైతే మొత్తం ఇన్పర్సనేషన్ జరిగిందని ఎగ్జామ్ క్యాన్సిల్ చేయించిన బల్మూర్ వెంకటు ఇవాళ రిజర్వేషన్ కాల రాస్తుంటే, దొరగారు మీరు ఇక్కడ రిజర్వేషన్లను ఏం చేయాలనుకుంటున్నారు? మీరు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రియాజ్ గారు మీరు ఒక మైనారిటీ సభ్యుడు, మీరు ఏం చేస్తున్నారు? ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలన్నీ చెప్పుకునేటటువంటి వాళ్ళు జిగిజిగితో బిగితో ఒకతో పగతో రిజర్వేషన్ల కాపల కుక్కనని చెప్పుకున్న రియాజ్ గారు ఇక్కడ ఎక్కడ పోయారని కూడా మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తున్నాను. ఖచ్చితంగా 29 జీవోను తొలగించి 55 జీవోతో కొత్త లిస్ట్ ఇవ్వాలి. కొత్త లిస్ట్ ఇవ్వకుండా కనుక మీరు ఎగ్జామ్ పెడితే మాత్రం ఖబర్దార్ ఎస్సీ ఎస్టీ బీసీ కాంగ్రెస్ నాయకులారా, మీ ఇళ్లను ముట్టడిస్తామని కూడా మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇక్కడ ఇంత నిరుద్యోగులు భారీ ఎత్తున మోసం జరుగుతూ ఉంది వాళ్ళకి అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్కి ప్రభుత్వం ఇంత తొందరగా సన్నాహాలు తీసుకురావడం జరిగింది? దీనివల్ల చాలామంది నిరుద్యోగులకి అన్యాయం జరుగుతుందని చెప్తా ఉన్నా కూడా వాళ్ళు ఒక్కటే పెట్టుకున్నారు. వాళ్ళు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని విమర్శించట్లేము. ప్రభుత్వాన్ని తెచ్చుకున్నది మేము కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని కాపాడుకుంటాం. ఒక కోడి పిల్లలను తన రెక్కల కింద ఏ విధంగా కాపాడుకుంటుందో మా భుజాల మీద తెచ్చుకున్నటువంటి ప్రభుత్వాన్ని మేము కాపాడుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాం, కానీ దాన్ని తలగబెట్టడానికో దాన్ని కూలదోయడానికో మేము ప్రయత్నం చేయడం లేదు. మేము వాళ్ళు ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం ఎందుకు అన్యాయం చేస్తూ ఉంది? ఇక్కడ ఏంటంటే దేవుడు అనుమతి ఇచ్చినా కానీ పూజారి అనుమతించినట్టు ఈ కాంగ్రెస్లో ఒక కొటారి సిస్టమ్ ఉంటుంది. అధికారం రానంత వరకు వీళ్ళు ఎవరికి కనిపించరు. అధికారం వచ్చేసరికి బెల్లం ఉన్న కాడికి ఈగలు ఏ విధంగా వస్తాయో మేమందరం కట్టర్ కాంగ్రెస్ వాళ్ళమని అధికార యంత్రాంగం చుట్టూ వీళ్ళు ఉంటారు. వీళ్ళందరూ మ్యానిపులేట్ చేస్తారు. నిజమైన కార్యకర్తల్ని కానీ, నిజమైన బాధల్ని కానీ, నిజమైన వెదల్ని కానీ అక్కడ ఉన్నటువంటి పాలక వర్గానికి అధికారంలో ఉన్న వ్యక్తికి తెలియకుండా చేస్తారు. అదే జరుగుతున్నది కాంగ్రెస్లో. రేవంత్ అన్న మీరు దీన్ని తెలుసుకోండి. ఖచ్చితంగా నీ కుర్చీని కూలగొట్టడానికే ఇక్కడ కుట్ర పన్నుతున్నటువంటి వాళ్ళు నీ కాంగ్రెస్ వాళ్ళే. అది అశోక్ నగర్ వేదికగా చేస్తున్నారని కూడా ఒక తమ్మునిగా అన్నకు నీకు చెప్తున్నాం. ఈ గ్రూప్ 1 కూడా అటు చేస్తే నీ కుర్చీకి ఇరుగుద్ది, కూలుద్ది, షదలు పడుతుందని చూస్తున్నారు. దాన్ని నువ్వు ఎరుగన్నా ఖచ్చితంగా మా గోడును విను, మా బాధల్ని వింటే నీ కుర్చీ పదిలం. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి కుర్చీని కూర్చోడానికి కాంగ్రెస్ నాయకులు ఖచ్చితంగా అది 100%. ఆ రోజు మరి తప్పుదాలని చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు తప్పిదాలు రేవంత్ రెడ్డికి ఎందుకు చెప్పట్లే? నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పినటువంటి వాళ్ళు నిరుద్యోగులు రేవంత్ అన్నను ఎందుకు కలిపియట్లేరు? రేవంత్ అన్న కలిపియాలగా నిరుద్యోగుల్ని. ఏది కుమారాంటి కాడికి రేవంత్ అన్నను కల్పిస్తారు, అందరినీ కల్పిస్తారు రేవంత్ అన్నను. అక్కడి నుంచి పోతే రేవంత్ అన్నను కానీ కారాపిచ్చి అందరినీ కల్పిస్తారు. మరి నిరుద్యోగులే ప్రభుత్వాన్ని తీసుకొస్తే నిరుద్యోగులను ఎందుకు కలిపియట్లేరు రేవంత్ అన్నను? చెప్పురి. మరి ఇక్కడనే కుట్ర దాగిందా లేదా? ఇక్కడనే కుట్ర ఉన్నది. ఖచ్చితంగా మేము చెప్తున్నాం, మీరు అనుకున్నట్టు కనుక ఎగ్జామ్ పెడితే ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ కష్టకాలం కాదు, గడ్డు కాలము. ఈ నిరుద్యోగులు ఎవరు కూడా సాటిస్ఫైగా లేరు. ఖచ్చితంగా మీరు కావాలంటే ఒక సర్వేని తెచ్చుకోరి, సునీల్ కనుగోలుతో ఇక్కడ సర్వే చేయించుకోరు, అశోక్ నగర్లో తేలిపోతుంది. మీకు సర్వే ఏజెన్సీలు ఉన్నాయి కదా. మొన్న కూడా మదియాష్కి గారు అన్నారు, గతంలో సోషల్ మీడియా మంచిగా పనిచేసింది ఎన్నికల వేళ, ఇప్పుడు కాంగ్రెస్ సోషల్ మీడియా పనిచేయట్లేదంటే మీడియా మిత్రులు అడిగితే మీలాంటి వాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు మా సోషల్ మీడియాకి రమ్మని అంటున్నారు. మదియాష్కి అన్నకు కూడా చెప్తున్నా, అన్న మరి ఆ మీడియా మిత్రులను ఒక 10 రోజులు ఎంగేజ్ చేసుకొని వాళ్ళని కూడా ఇక్కడ అడుగురి, ఒపీనియన్ తీసుకోరి. ఆ ఒపీనియన్ తీసుకున్నాకనే మీరు ఎగ్జామ్కి ముందుకు పోరి. అంతా ఏమున్నది చెప్పురి. అంతా ఎగిసిపడి అంత తొందర పోయి పెట్టాల్సిన అవసరం ఏమున్నది? అంత అవసరం ఏం లేదు. 12 ఏళ్ళు ఆగిన వాళ్ళు 2 నెలలు ఆగలేరా? ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎగ్జామ్ రాయమని భీష్మించుకున్న వాళ్ళు ఈరోజు అన్యాయం జరుగుతుంటే మాకు అన్యాయం అవుతున్నది. ఖచ్చితంగా న్యాయంగా ఉండాలి. కాంగ్రెస్ ప్రజాస్వామ్యమైన కాంగ్రెస్ ప్రజాస్వామ్యంగా ఎగ్జామ్ జరగాలని కోరుకున్నటువంటి వాళ్ళ కోరికలను మీరు ఎందుకు వినట్లేరు? ఇది మీకు సంబంధించినటువంటి అంశం. మేము చెప్తున్నట్టు మీరింటే మీకు దేశంలో క్రెడిబిలిటీ వస్తుంది. కానీ ఇది కనుక జరగకుంటే మీకే అన్యాయం జరుగుద్ది. ఇక్కడ తెలుగు అకాడమీ బుక్స్ ఎందుకు ప్రామాణికంగా టీఎస్పీఎస్సీ తీసుకోవట్లేదు? దీని వెనక ఏముంది అనుకో?
ఇలా మరి ఏముందో కుట్రకోనే ఉన్నట్టుంది. ఇక రేవంత్ చాలా స్పష్టంగా ఉంటాడు అన్ని విషయాలలో. మరి వీళ్ళేందో ఇక చూడు, రేవంత్ అన్నేమో మరి గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చదువుకునేటటువంటి వాళ్ళకు తెలుగు అకాడమీ పుస్తకాల ప్రామాణికము గత ప్రభుత్వం ఇవ్వడం లేదు, పబ్లిష్ చేయడం లేదు, విద్యార్థులకు షార్టేజ్ ఉందని ఆయన ఒక గొప్ప మనసుతోటి ట్వీట్ చేస్తే, మరి ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మరి ఈరోజు తెలుగు అకాడమీ ప్రామాణికం కాదని చెప్తున్నారంటే ఇక్కడ రేవంత్ అన్న ప్రభుత్వాన్ని కూల్చడానిక, రేవంత్ అన్నను మోసం చేయడానిక, చీట్ చేయడానిక అన్నే తెలుసుకోవాలి. అన్నకు నేను చెప్తున్నా, అన్న ఇగో నువ్వు చేసిన దాన్ని వీళ్ళు వక్రీకరిస్తున్నారు, నువ్వు తక్షణమే నీ కాడున్న సిఎస్ను ఇక్కడికి పంపించుకుంటే నీకు వాస్తవాలు తెలుస్తాయి. నువ్వు చెప్పింది ఇక్కడెక్కడ ఎట్లా వక్రీకరిస్తారో తెలుసుకో. మొత్తానికి ఏం చెప్తారు బ్రదర్, ఒకవేళ ఈ ఏదైతే 14 ఏవైతే తప్పుడు క్వశ్చన్లు ఉన్నాయో వాటిని యాడ్ చేయకపోతే ఈ గ్రూప్ 1 ఇలాగే మెయిన్స్ కండక్ట్ చేస్తే రానున్న రోజుల్లో మరో ఉద్యమం చూడబోతుందా? ఉద్యమే కానీ అసలు విషయం ఏంటంటే ఏ ఉద్యమాలు చేసినా చేయకపోయినా కానీ మేము ఓపెన్గా చెప్తున్నాం, వీళ్ళు ఎగ్జామ్ పెడతారు, పిల్లలు చదువుకోలేదు, కొంత ఖచ్చితంగా ఈ కేసులు అట్టనే ఉంటాయి, కోర్టులో లైవ్గా ఉంటాయి. వీళ్ళు ఎస్ఎల్పి వేసుకున్న సుప్రీంకోర్టుకు పోతుంది, సుప్రీంకోర్టులో రాంగ్ క్వశ్చన్స్ ద్వారా మళ్ళీ ఎగ్జామ్ పెట్టమంటుంది, అది జరిగేదే. సుప్రీంకోర్టుకు పోయిన 29 జీవోని తీసేయమంటుంది, అది పోయేదే. ఖచ్చితంగా కొత్త వాళ్ళు వస్తారు, ఇది మాక్ టెస్ట్ అవుతుంది, ఇదైతే పక్కా. మొదటికి వస్తుంది కదా, ఆ మాక్ టెస్టులు పెట్టొద్దని చెప్తున్నాం. రేవంత్ అన్న ప్రభుత్వానికి ఏం చెప్తున్నాం అంటే మాక్ టెస్టులు పెట్టొద్దు, 2 నెలలైనా ఉద్యోగాలు ఇచ్చేటటువంటి పరీక్షను పెట్టండి అని వేడుకుంటున్నాం మేము. దీన్ని ఖచ్చితంగా వక్రీకరించొద్దు, ఇది వాస్తవాలు, కోర్టులో జరిగినాయి తెలుసుకో. ఇది వాస్తవాలు కాకుండా నేను ఒక పచ్చి నిజం చెప్తా. గతంలో గ్రూప్ 1 మీద కేసు పడ్డప్పుడు టీజీపీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ గారు లాస్ట్ రోజు వచ్చింది కోర్టుకు, లాస్ట్ ఆర్గ్యుమెంట్ రోజు వచ్చింది. మరి నవీన్ నికోలస్ గారు ప్రతిరోజు ఎందుకు వస్తున్నారు? ఆడ మేము కూడా కోర్టుల్లో ఉన్నాం, టీజీపీఎస్ వాళ్ళు 20 మంది ఎందుకు వస్తున్నారు? ఎందుకు ఇట్లా ఫైలు తీసుకొచ్చి ఇస్తున్నారు? ఆడ ఆర్గ్యుమెంట్ జరుగుతుంటే వీళ్ళు టికా ఎందుకు షార్ట్ చేసుకుంటే ఎందుకు ఫైలు తీసుకొస్తున్నారు? ఇంత తప్పులు ఎందుకు చేస్తున్నారు? ఇంత తప్పుల తడకతోటి వక్రీకరించి ఎగ్జామ్ పెట్టాలని ఎందుకు అనుకుంటున్నారు? నవీన్ నికోలస్ గారు, మీరు ఒక దళిత ఆఫీసరు, మీ యొక్క మూలాలను గుర్తుపెట్టుకోరి, మీరు వచ్చినటువంటి మీ మూలాలను మర్చిపోయి ఈరోజు ఆఫీసర్ని అనే దాంతో మీరు ఉండకండి. మీరు మీ అంతరాత్మను మోసం చేసుకుంటున్నారు. 29 జీవో ద్వారా నువ్వు ఏ జాతిలో పుట్టినా ఆ జాతిని నువ్వు నలిమేస్తున్నావు, ఆ జాతి యొక్క మూలాలను నువ్వు నశింపజేస్తున్నావు. కాబట్టి నవీన్ నికోలస్కి కూడా మేము ఖచ్చితంగా చెప్తున్నాము, ఇది మీరు వక్రీకరించవద్దు, ఇది మా ఆవేదన.